ఇప్పటిదాకా ఆయనకున్న సబ్స్క్రైబర్స్ ఎవరు? వేశ్యల్ని వాళ్ళతో తిరుగుతూ ఆ ఎంజాయ్మెంట్లు చేస్తూ పెడుతూ వచ్చిన సబ్స్క్రైబర్స్ ఆయన బేస్. అలా సంపాదించుకున్న బేస్ని యూజ్ చేసుకొని ఏకంగా ఒక కల్చర్ మీద దండయాత్ర చేస్తున్నాడు. అంటే నీకు వచ్చిన నువ్వు ఏదో రామాయణం అద్భుతంగా చెప్తావునో, భారతీయతను గొప్పగా చెప్తావునో, ఎవరు నీ దగ్గర రాలా. నువ్వు చేసే ఆటగాడు అనుకుంటూ చేసే మొన్నటి వరకు ఎవరు కూడా ఆటగాడి జోడికి వెళ్ళిన పరిస్థితి లేదు. ఒక్కసారి సంస్కృతి సాంప్రదాయాలపై దాడి చేయడంతోనే రియాక్ట్ అవుతుంది. వీళ్ళందరికీ అదే వర్తిస్తుంది సార్. మీరందరూ ఇప్పుడు ఐటమ్ సాంగులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, యూత్ షోలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీ బతుకు ఏదో బతుకుతున్నారు. అదొక రొచ్చు. సరే, మన రాజ్యాంగం ఇచ్చింది మీకు, సరే మీరు బతుకుతున్నారు. కానీ అది మంచి. ఇది మీరందరూ కూడా ఇలాగే చేయండి, మీరందరూ నాలాగా ఐటమ్ సాంగులు చేయండి, మీరందరూ నాలాగా ప్రాస్టిట్యూషన్ చేసుకోండి, మీరందరూ నాలాగా మర్డర్లు చేయండి, ఇటువంటివన్నీ కూడా చెప్తే అది జనాలను తప్పుదారిలో నడిపించాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. ఈయన ఫ్యాన్ బేస్ అంతా ఎవరు? ఈయన ప్రాస్టిట్యూషన్ వాళ్ళతో తిరుగుతూ ఉన్నప్పుడు వచ్చిన బేస్. ఆ బేస్ని అడ్డం పెట్టుకొని ఈయన మన సంస్కృతి గురించి మాట్లాడితే ఏ అర్హత ఉంది? నువ్వు సంపాదించుకున్న బేస్ ఏదైతే ఉందో, ఇలా ఆధ్యాత్మిక చింతనతోటో లేకపోతే దేశ సేవతోటో సామాజిక స్పృహతోటో నువ్వు సంపాదించుకున్నావు అనుకోండి, నీకు మాట్లాడే ఒక అర్హత ఉంటుంది ఎవరైనా సరే. సో ఇలా చేసుకొని దాంతో నీకు ఇలా వచ్చిన దీన్ని వాడకూడదు. ఇంకా చాలా మంది చెప్తున్నారు సార్, ఇది ఒక పాయింట్ చెప్తాను మీకు. బట్టల విషయంలో ఎవరన్నా సరే చెప్తే మంచి బట్టలు వేసుకోండి అలా అంటే, ఏంటి మీరు మళ్ళీ తాలిబాన్ సంస్కృతిని ఇక్కడ తీసుకొస్తారా? తాలిబానోడు వాడి సంస్కృతి వాడు కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు బట్టలు వేసుకోవడం అనేది ఒక దారుణమైన విషయం, నిండుగా కప్పుకోవడం అనేది ఒక దారుణమైన విషయం అని చెప్పి వాళ్ళని అంటే అది చేస్తున్నారు. మీరు ఇప్పుడు సౌదీ అరేబియా చూడండి. తాలిబాన్ అంటే సరే అది పూర్ కంట్రీ. సౌదీ అరేబియాలో మగాళ్ళు సార్, షేక్లు ఇక్కడ దాకా ఇది పెట్టుకుని ఇక్కడ నుంచి ఇంత వేసుకో, వాడికి అదొక ప్రౌడ్ సార్. వాడికి ఎన్ని వేల కోట్లు ఉంటాయి. సౌదీ అరేబియా ఏ రేంజ్ లో డెవలప్ అయింది, రాజు కూడా దుబాయ్ ఇవన్నీ కూడా ఏ రేంజ్ లో డెవలప్ అయ్యాయి. నేను మన డిబేట్ స్టార్ట్ అయిన మొదట్లో కూడా వాడిన వర్డ్ అదే. సార్ వాడు ఎవరైనా సరే వాళ్ళ కల్చర్ ని ప్రిజర్వ్ చేసుకుంటారు. మనం దగ్గరుండి మనం కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాం. రేపు ఒక భారతీయత అంటే ఏమీ లేదు, భారతీయత అంటే ఏదైనా సరే చల్తా. శేఖర్ భాష గారు, మనం ఇక్కడ చూస్తుంటాం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా భారతీయ చీరకట్టుకు వాళ్ళు ఆ కట్టులో ఉన్న అందం అంటే అక్కడ మనిషి కాదు, ఆ చీరకట్టుని వాళ్ళు ఆకర్షించడం, వాళ్ళందరూ కూడా ఇక్కడ చీరలు కట్టుకొని తిరగటం మనం చూస్తూ ఉంటాం. భారతీయ సంస్కృతికి విలువిస్తూ ఉంటారు. సో ఇవన్నీ జరుగుతుంటే మరి మన వాళ్ళకి ఏమైంది? మన సంస్కృతి మీద దాడి చేస్తున్నారు. పెరటి మొక్క వైద్యానికి పనికి రాట్లా, దూరపు కొండలు నూనె అంటారు కదా, ఆ టైప్ లో తయారవుతుంది. నేను నిజంగా చెప్తాను సార్, మీరే ఎవరైనా సరే మనం ఒక దేశంలోకి వెళ్ళాం అనుకోండి సార్, ఆ దేశంలో ఇప్పుడు చైనా లాంటి దేశానికి వెళ్ళామనుకో, అది ఏ కల్చర్ ఏంటి అర్థం కాదు. ఏదో బతుకుతున్నారు మనుషులందరూ కూడా, వాళ్ళ విలువలు ఏంటి మనకు అర్థం. ఒకడు ఇండియాలోకి వచ్చాడు అనుకోండి, ఓకే తమిళియన్స్ అంటే ఇలా ఉంటారు, గుజరాతీస్ అంటే ఇలా ఉంటారు, పంజాబీస్ అంటే ఇలా ఉంటారు, తెలుగు వాళ్ళు అంటే ఇలా ఉంటారు. నీ ఒక్కొక్క అంటే ఒక బ్యూటిఫుల్ డైవర్సిటీ కనబడుతుంది మన దగ్గర, అన్ని కల్చర్స్ ఉన్నాయి. అప్పుడు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి సపోజ్ ఇటుపక్క పైట వేసుకునే వాళ్ళు ఉంటారు, ఇటుపక్క వేసుకునే వాళ్ళు ఉంటారు, గోచి పెట్టుకొని చేసేవాళ్ళు, అన్ని రకాలు మనం అన్ని రకాల ఫుడ్ ఎలా టేస్ట్ చేద్దాం అనుకుంటాం, వాళ్ళు కూడా అరే ఈ కల్చర్ బాగుంది మొట్టే చూద్దాం ఇలా మనం కట్టుకుందాం. ఇది ఎప్పుడు ఉంటుందంటే సార్ చైనాలో ఉండదు. ఈ అద్భుతమైన అనుభూతి ఇండియాలోనే ఉంటుంది మీకు. అయితే మనమైనా సరే ఇటువంటి ఒక మంచి ఆర్థడాక్స్ కంట్రీకి వెళ్ళినప్పుడు, నేను చెప్తున్నాను సార్, నేను ఒకనొక టైంలో దుబాయ్ వెళ్ళినప్పుడు అంటే వీడికి ఇన్ని కోట్లు మనం క్యాంట్ ఇమాజిన్, అంత పెద్ద రిచ్ అయినా కూడా వాడు అది వేసుకొని తిరుగుతుంటే వాడి మీద మనకు తెలియని ఒక గౌరవం వస్తుంది. ఎందుకంటే మేబీ హీఈస్ నాట్ హిందూ, బట్ హీఈస్ ట్రైయింగ్ టు ప్రిజర్వ్ హిస్ కల్చర్. వాడిలో ఉన్న ఇది మనకు లేదే. తమిళ వాడి భాషకి ఇచ్చే వాల్యూలో మన తెలుగు వాళ్ళు ఎంత ఇస్తున్నామని ఒక చిన్న బాధ ఉంటుంది చూసారా. ఇలాంటి నాకు ఎంత ముచ్చటేసి నేను కొనుక్కున్నాను సార్. అది ఆ షేక్ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి నేను కొనుక్కుని నాకు సెట్ అవ్వలేదు అనుకోండి, దాంట్లో నేను సగం కూడా లేను. బట్ అంటే మనం మన కల్చర్కి ఒక వాల్యూ ఇచ్చుకుంటే అవతల వాళ్ళు కూడా ఒక వాల్యూ ఇస్తారు. మనమే మన కల్చర్ని ఇది చేసుకుంటుంటే అంటే అది ఉంది కదా. ఫైనల్గా శేఖర్ భాష గారు, మీరు చాలా మందిని మోటివేట్ చేస్తూ ఉన్నారు. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకొకటి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఏ దేశానికి లేని ఒక అమూల్యమైన సంపద భారత్కు ఉంది, అది యువత. సో ఈ యువత ఇప్పుడు అంతా కూడా మనం చూస్తూ ఉంటే సోషల్ మీడియా రీల్స్ అని చెప్పి వాళ్ళ అరచేతిలోకే అన్నీ వచ్చిన పరిస్థితి, ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితులు, ఈవెన్ తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితులు. మీరు ఒక యాక్టివిస్ట్గా ఉంటారు, ఒక ఆర్జేగా మీకు తెలుసు, సమాజం గురించి కూడా మీకు తెలుసు, ఈరోజు ఇంత పోరాటం చేస్తున్నారు. సో అసలు శేఖర్ భాష ఏం చెప్పాలనుకుంటున్నాడు సార్? ఇక్కడ నేను కొంచెం గవర్నమెంట్ని ఘాటుగానే విమర్శిస్తాను సార్. ఇప్పుడు భారతీయత, ఈ ఐపీసీ తీసేసి భారతీయ న్యాయ సంహిత అని పెట్టుకున్నారు సార్.
మరి మీరు జస్ట్ పేరు మారిస్తే జనాలందరూ అబ్బా భారతీయ తీసుకొచ్చారు అనుకుంటారు. పేరు మారిస్తే ఏం సార్ ఇప్పుడు ఈ పోర్న్ సైట్లు ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? ఆ మధ్య టిక్ టాక్ ని బ్యాన్ చేశారు, ఇన్స్టాగ్రామ్ ఎందుకు బ్యాన్ చేయలేదు? సరే ఇటువంటి